అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు హెవీ రెయిన్స్ పడతా ఉన్నవి మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం, అంటే కొమరం భీం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయినట్టు, అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో హెవీ రెయిన్స్. సో అందుకని ఈ బెజ్జూరు, దాహెగాం, తర్వాత పెంచికల్ పేటు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి. కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు, ఇతర వాళ్ళకు బావులు వంకలు దాటడానికి కానీ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళకు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి. డిప్లాయ్ టీమ్స్, డిప్లాయ్ స్పెషల్ టీమ్స్, ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన అన్ని ప్రాంతాల్లో టీమ్స్ డిప్లాయ్ చేయండి అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. అండ్ యూ ఆల్సో టెల్ టు ది పీపుల్. కొత్త బోట్స్ అన్ని పర్చేస్ చేసాము. లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ అన్ని పర్చేస్ చేసాం నిన్న. సో ఎస్టర్డే ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 8 ఒక 2 డివిజన్ కి ఒక్కొక్క ఫోర్స్ పెట్టాం సార్. సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అన్ని డైవర్స్ కి తీసుకున్నాము. ఆ డైవర్స్ అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇమీడియట్లీ బోర్డు తీసుకుని పోతారు సార్. సో మనం అన్ని అలర్ట్ లో ఉంటాం సార్. వీఆర్ మానిటరింగ్ సిచ్యువేషన్. ఈ గేట్స్ కి కూడా ఇమీడియట్లీ చూస్తాం సార్. ఎందుకంటే అక్కడ నాడా ప్రాజెక్ట్ కూడా కొంచెం మరమ్మతులో ఉంది. సో దానికి కూడా మేము తక్కువ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు కూడా చేశాము. ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ దాని కూడా రెస్పాన్స్ ఎవరికి పోవాలి, ఆ మండల్ ఆఫీసర్స్కి, తర్వాత పోలీస్కి ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. అది కూడా అందరికీ చెప్తా ఉన్నాము. ఇక్కడ గ్రీవాన్స్ మనం రూమ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కంటిన్యూస్లీ మానిటర్ కూడా చేస్తూ ఉన్నాం. సో అండ్ మనం షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్కూల్స్కి కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా షిఫ్ట్ చేయాలి, లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయి అంటే వాళ్ళ ఇంటి అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏమైనా మునిగిపోయే ఛాన్స్ ఉంటే అక్కడే వాళ్ళకి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదే రీతిలో ఎవరైనా డెలివరీ దగ్గర ఉన్న డెలివరీ కేసెస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళు కూడా మనము ఇమీడియట్లీ షిఫ్ట్ చేసాము. ఆల్రెడీ 15 days వరకు ఈడీడీ ఎవరైతే ఉంది అది కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా మెడికల్ ఆఫీసర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. నలుగురు సింసియంపల్లిలో కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఎస్పీ గారు కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. దానికి వచ్చినాక మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము మన జిల్లాకి సంబంధించిన ఫోర్కాస్ట్ చూస్తే సో 3 రోజుది ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో నిన్న రాత్రి నుంచి చూస్తే చాలా భారీ వర్షాలు వస్తున్నాయి. సో కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. సో దీనికి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మన అధికారులు కూడా అక్కడే హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ అందరూ కోఆర్డినేట్గా చేయాలి అని అక్కడ ఫీల్డ్ స్టాఫ్కి చెప్పడం కూడా జరిగింది. మన మంత్రి గారు కూడా, ఆనరబుల్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి అది కూడా అడగడం జరిగింది. అండ్ చేపట్టిన చర్యలు కూడా సార్కి చెప్పడం కూడా జరిగింది. సో దీంతో పాటునే మనం కూడా ఇక్కడే అవసరం ఉన్న మన ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన బోట్స్, లైఫ్ జాకెట్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దానికి మనం అప్రమత్తంగా ఉన్నాము. సో ఆల్రెడీ టీమ్స్ కూడా అక్కడక్కడే స్టేషన్ కూడా ఉన్నాయి. ఎస్డిఆర్ఎఫ్ కూడా టీము మన మంచిర్యాలలో ఉన్నాయి. ఎప్పుడు కూడా అవసరం పడితే ఇమీడియట్లీ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం అవకాశం ఉన్నాయి. సో ఈ టీమ్స్ కాకుండా ఎస్డిఆర్ఎఫ్తో పాటు మన మండల్ లెవెల్లో కూడా డైవర్స్, ఫిషర్మెన్ ఎవరెవరు ఉన్నారు దాంతో కూడా ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, సిఐస్, సో వాళ్ళందరితో కూడా మనం ఎవ్రీ టైం మనం గ్రూప్లో కానీ ఈ టెలికాన్ఫరెన్స్ పెడతా ఉన్నాము. సో వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. వేరెవర్ మన వల్నరబుల్ బ్రిడ్జెస్ ఉండొచ్చు, కల్వర్ట్ ఉండొచ్చు, అది అన్ని దానికి వాళ్ళు కంపా పెట్టి లేకపోతే బ్యారికేడింగ్ పెట్టి క్లోజ్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది. సో అక్కడ ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసరు, తర్వాత మన పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ 3 రోజుకి అట్లీస్ట్ స్పెసిఫికలీ ఇప్పుడు చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలకు కూడా మనం కోరుకునేది ఒక్కటే, అంటే ఇంటీరియర్ ఎక్కడైనా పోకుండా వాళ్ళు ఈ 3 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా వరదలు రావచ్చు. మన దగ్గర వర్షాలు కాలేదంటే కూడా పైన ఇక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు అయితే కూడా ఆ వరదల ఫ్లోలో అది తెలియకుండా
మనం పోతే మాత్రం అది కష్టంగా మారుతుంది అని అందరికి కూడా మనం జాగ్రత్త అవేర్ కూడా చేపిస్తున్నాం, టామ్ కూడా చేపిస్తున్నాం. మన స్పెసిఫికలీ ఒక్కొక్కసారి బ్యాక్ వాటర్ రావడం కూడా కొన్ని మండలాల్లో ఉన్నాయి. సో అక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అలర్ట్ చేశాము. అంటే అక్కడ పంట నష్టాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అది కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎంపీడీఓ, మన పంచాయత్ సెక్రటరీ వరకు అందరూ అలర్ట్గా ఉన్నారు అండ్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ ప్రజలకు ఒకటే కోరినది అంటే ఎమర్జెన్సీ ఉంటేనే కొంచెం బయట పోతే మంచిది. ఎందుకంటే వర్షాలు చాలా చాలా ఎక్కువ మన సెంటీమీటర్స్లో వస్తూ ఉన్నాయి. కొన్ని మండలాల్లో స్పెసిఫికలీ ఎక్కువ ఉంది, కొన్ని మండలాల్లో అంత నార్మల్గానే ఉంది. సో ఆ చూసుకొని మీకు అవసరం ఉన్న విషయాలకి బయట పోండి. లేదంటే రేపటి వరకు మనకు ఫోర్కాస్ట్ ఉన్నాయి, అప్పటి వరకు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.